మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నాకేం ఇబ్బంది లేదు. నేను ముందు చెప్తాను, మా లైవ్లో అడిగితే లైవ్లోనే సమాధానం చెప్తాను. రైట్ సార్. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, నేను అడగట్లేదు, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను సార్, లైవ్లోనే అడుగుతాను. రైట్ సార్. ఖమ్మంలో బీఆర్ఎస్ ఓటమికి టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి పని చేయడమే కారణం అంటూ మంత్రి తుమ్మల కామెంట్ చేశారు సార్. మంత్రి తుమ్మల తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఏదో ఆఫీస్కి వెళ్ళి, అక్కడికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కండువా కప్పుకుని, తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని చేసిన బయట ఒకసారి మీకు వినిపిస్తాను, ఒకసారి ప్లే చేయండి. ఆ బయట నాకు తెలుసండి, మీకు తెలుసు. ఐఎమ్ సారీ, ఐ మీన్ ప్రేక్షకులకి సార్. రైట్. ఎంత ఉత్సాహంగా నేను చాలా నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కూడా మన వాటి ముందుండి తెలంగాణ ఎన్నికలను నడిపించారంటే ఆశ్చర్యం కాదు. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలని కోరపాటి గారు కానీ, హరీష్ గారు కానీ, మీరందరూ ఆ రోజు నన్ను పిలిపించి నేను సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పాను. అంత పెద్ద మనసుతో నేను ఇచ్చినటువంటి సహకారానికి ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మీరు మొన్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా నేను చాలా నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కూడా మన వాటి ముందుండి తెలంగాణ ఎన్నికలను నడిపించారంటే ఆశ్చర్యం కాదు. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలని కోరపాటి గారు కానీ, హరీష్ గారు కానీ, మీరందరూ ఆ రోజు నన్ను రైట్. గాంధీభవన్లో టీడీపీ జెండాలు కనిపించినాయి సార్. ఎన్నికలకు ముందు కూడా తుమ్మలు ఎటువంటి కామెంట్స్ చేశారు, ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత కూడా, మంత్రి అయిన తర్వాత కూడా అదే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. గాంధీభవన్లో తెలుగుదేశం జెండాలు కల్పించడానికి రకరకాల కారణాలు ఉన్నాయిలేండి, అది విశ్లేషణ చేయడం అనవసరం. రైట్ సార్. కానీ ఖమ్మం జిల్లాలో అందరికీ తెలుసు కదా, తుమ్మల తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు, ఆయన ఫాలోయింగ్ అంతా టీడీపీ ఫాలోయింగ్. సో అక్కడ తెలుగుదేశం తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు ఆ పార్టీ మద్దతు అన్ని పార్టీలు కోరుకుంటాయి. ఒక తుమ్మల నాగేశ్వరరావు, మీకు పువ్వాడ అజయ్ కుమార్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు ఖండిస్తూ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మీకు బోధన్ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు అరెస్టు ఖండించాడు. మీకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఖండించాడు. సో ఇవన్నీ మనకు కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్లే కదా. అంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేయనప్పుడు సహజంగానే అన్ని పార్టీలు ఆ పార్టీ ఓట్లపైన ఆశ ఉంటాయి. తుమ్మల నాగేశ్వరరావుకు ఉన్న వ్యక్తిగతమైన సాన్నిహిత్యం కూడా ఉంది. సో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఉండడం కూడా తెలుగుదేశం అభిమానులకు కొంత సాఫ్ట్ కార్న్ ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది పార్టీ మారినాక ఆ నాయకుడిని తిడతారు. మీరు మోత్పల్లి నరసింహులు ఎలా తిట్టాడో మనకు ఒక ఉదాహరణ గుర్తుంటుంది. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఎలా తిట్టాడు. కానీ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వదిలి కాంగ్రెస్లో చేరినాక కూడా ఎక్కడా టీడీపీ పైన కానీ చంద్రబాబు నాయుడు పైన కానీ ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు, కానీ నెగిటివ్ కామెంట్ చేయలేదు. నేను ఆయన సహచరుణ్ణి, ఆ మేరకు నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను, దానికి నేను కృతజ్ఞతగా ఉంటాను, దాంట్లో ఏముంది అని చెప్పాడు. సో అందువల్ల సహజంగానే రేవంత్ రెడ్డి పట్ల టీడీపీ శ్రేణుల్లో ఆ సానుకూలత ఉండటానికి కారణం ఉన్నారు. ఎందుకంటే మా పార్టీ నుంచి వెళ్ళిపోయినా మా పార్టీని కానీ మా నాయకుడిని కానీ విమర్శించడం లేదు అనేటువంటి గౌరవభావము రేవంత్ పట్ల తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. కేసీఆర్ జగన్ల మధ్య మైత్రి ఉంది. సో కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ కాదు, అది ఆడ రాజకీయ పరిణామాలు తమకు అనుకూలంగా తెలుగుదేశం ఉండాలని కోరుకుంటుంది కనుక తెలంగాణలో జగన్ అనుకూల ప్రభుత్వం ఉండకూడదు, జగన్తో స్నేహం ఉన్న ప్రభుత్వం ఉండకూడదని కోరుకుంటారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ వెరసి మీకు కాంగ్రెస్ పార్టీ విజయానికి కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ సహకరించడం నిజం. అందులో ఖమ్మం లాంటి జిల్లాలో కాంగ్రెసే బలమైన పార్టీ, బీఆర్ఎస్ లేదు. సో కాంగ్రెస్లో మీకు ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో డెఫినెట్గా తుమ్మలకు చేశారు. మరి సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్యకి చేశారా తెలుగుదేశం వాళ్ళు, లేదు కాంగ్రెస్కి చేశారా, ఇవి తేలాలి. అసలు విషయం ఏంటంటే తుమ్మల కాన్స్టిట్యున్సీ వరకు డెఫినెట్గా చేస్తారు కదా, ఎందుకంటే తెలుగుదేశంతో ఆయనకున్న సుదీర్ఘకాల అనుబంధం కదా అది. రైట్ సార్. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పి రీసెంట్గా కవిత కామెంట్ చేశారు సార్. దానికి కౌంటర్గా విజయశాంతి ఒక కామెంట్ చేశారు, తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించింది హిందువులే అని చెప్పేసి. ఉన్న రాజకీయాల నాయకులు ఎవరికొరు కామెంట్ చేసుకుంటారు, ప్రతి కామెంట్ పైన విశ్లేషణ ఉండదండి. రైట్ సార్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. సమకాలీన అంశాలపై అలాగే 2 స్టేట్స్లో జరుగుతున్న హాట్ పాలిటిక్స్పై డీటెయిల్డ్గా అనలైజ్ చేసినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్.